ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, మీ కుటుంబం అంతా కూడా ఎవరైనా అష్ట కష్టాలతో కావచ్చు, ఆర్థిక సమస్యలతో కావచ్చు బాగా బాధపడిపోతున్నారు అని అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పేసి ఎక్కువ మంది కూడా సఫర్ అవుతూ ఉంటారు, చాలా బాధపడుతూ ఉంటారు, తల బీక్కుంటుంటారు. అసలు ఎందుకు మనకి ఇలాగే జరుగుతున్నది, మనకే ఎందుకు జరుగుతున్నది ఈ విధంగా అని కూడా సఫర్ అవుతూ ఉంటారు. అది పితృదోషం వల్ల జరుగుతుంటుంది నాన్న. చెప్పుకోలేని బాధ, చెప్పుకోలేని కష్టము అనేటువంటిది పితృదోషాల వల్ల కూడా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీ వంతు ధర్మంగా మీరు ఇప్పుడు తెలియజేసే చిన్న పరిహారం ఆచరించండి. శనివారం నాడు ఆచరించాలి. ఇన్ని శనివారాలు అన్న నియమం ఏమీ లేదు. ఒక్క శనివారమైనా 2 శనివారాలైనా మీ ఇష్టము. ఒక్క శనివారం చేసినా పర్వాలేదు, కానీ శనివారం నాడు ఆచరించండి. కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం పంచదార వేసి చపాతి పిండిలా కలిపేసుకోండి. నీరు పోసి చపాతి పిండిలా చేసి అది ఒక రొట్టె కావచ్చు, 2 రొట్టెలు కావచ్చు, మీ కన్వీనియంట్. మీరు అది చేసి శనివారం నాడు చేసి బయట కాకులు ఎక్కడైతే ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ కాకులకు వేయండి. కట్ చేసి కాకులకు తినిపించండి. కాకులు వచ్చి తిని వెళ్ళాయి అనంటే మాత్రం యథార్థంగా పితృదోషము అనేది తొలగిపోయి మీకు ఇహ నుంచి అంతా కూడా శుభం జరుగుతుంది, మంచే జరుగుతుంది నాన్న. తప్పనిసరిగా మంచి జరుగుతుంది. ఆనందంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఇందులో మరొకటి ఏంటంటే శనివారం అమావాస్య కలిసి వచ్చింది అంటే ఎక్సలెంట్. ఆ రోజు తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేయండి. చెప్పిన పరిహారం తప్పకుండా కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా గడపగలుగుతారు. ఇక నుంచి అంతా కూడా శుభం చేకూరుతుంది.